గద్వాలలో కేటీఆర్ సభ అటర్ ఫ్లాప్ అయిందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ విమర్శించారు. తేరు మైదానానికి ఓ చరిత్ర ఉందని, దాన్ని కేటీఆర్ అబద్దాలకు అడ్డాగా మార్చారని మండిపడ్డారు. గురుకుల హాస్టళ్ల మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అలంపూర్కు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలేదని, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో 3,500లకు పైగా ఇల్లు వచ్చాయని అన్నారు. తేరుమైదాన సాక్షిగా మా గద్వాల్లో మాట్లాడారు. తేరుమైదాన ప్రతిష్టను, నడిగడ్డ ప్రతిష్టను మండగలిపే విధంగా మాట్లాడారు. తేరుమైదానికి చరిత్ర ఉంటే కానీ అటువంటి తేరుమైదానాన్ని అబద్ధాలకు అడ్డగా అర్ధసత్యాలకు నిజంగా చేసి మా నడిగడ్డ పరువును ప్రతిష్టను దిగజార్చిపోయింది. మాట్లాడుతున్నాడు. నిన్న ఒక మిత్రుడు ఏ ముఖం పెట్టుకొని వస్తావని నేనే అడిగిన. ఏ ముఖం పెట్టుకొని వస్తుంది కేసీఆర్? సమాధానం చెప్పలే. వందపడకల ఆసుపత్రి గురించి చెప్పలే. మల్లపకుంట గురించి చెప్పలే. నకిలీ విత్తనాల గురించి చెప్పలే. మున్సిపాలిటీ మినిస్టర్గా ఉండి 4 మున్సిపాలిటీలకు రూపాయి ఇయ్యలే చెప్పలే. టెక్స్టైల్ పార్క్ గురించి చెప్పలే. కానీ సొంత మాటలు మాట్లాడి దాంతోపాటు ఒక్కొక్క విషయాన్ని గద్వాల ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ తెలియాలని చెప్తా ఉన్నా. చాలా విషయాలు ప్రస్తావించింది. సంక్షేమ అభివృద్ధి అని ఏ సంక్షేమం చేసింది, ఏ అభివృద్ధి చేసింది అనేది 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన. అదే తీర్మానం సాక్షిగా చర్చ పెడదాం. మీకు లెఫ్ట్ రైట్